తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్వేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి. రేవంత్ అన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఎట్లుంది, కాంగ్రెస్ పైన జనాలు పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా, ప్రభుత్వాన్ని తిడుతున్నారా పొగుడుతున్నారా, మరి గ్రామాలలో కాంగ్రెస్ పరిస్థితి ఏంది, గ్రామంలో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పైన ఏమనుకుంటున్నారు, జనాల వర్షణ ఏంది అని చెప్పి రేవంత్ అన్న ఓ సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసినట్ట. ఆ సర్వే రిపోర్ట్ చూసినాక రేవంత్ అన్న పరిశాన్లో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఇంతకేమొచ్చింది ఆ సర్వే రిపోర్ట్లో? రేవంత్ అన్నకి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా సార్ ఇప్పుడే ఎలక్షన్స్ పెడదాం, ఇప్పుడు ఎలక్షన్ పెడితేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా రేవంత్ అన్నకి చెప్పే కార్యక్రమం చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఎందుకు ఇప్పుడే ఎలక్షన్స్ అంటున్నారు అంటే, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయినాయి. ఈ ఎన్నికలు అయిపోయినటువంటి ఇదే మూమెంట్లో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్స్ కూడా పెడితే మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి ఎంపీడీసీ జెడ్పీడీసీలో కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అంటే అది టౌన్కి సంబంధించినటువంటి ఎన్నిక, కొంత సిటీలో ఉన్నటువంటి జనాలు వేయాల్సినటువంటి ఓట్లు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ మొత్తం కూడా పల్లెటూరుకి సంబంధించినటువంటి ఎన్నిక కదా, గ్రామంలో ఉన్నటువంటి జనాలు వేయాల్సినటువంటి ఓట్లు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఓడిపోవడానికి గల కారణం ఏంది? గ్రామంలో ఉన్నటువంటి జనాలే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలే. మాకు బీఆర్ఎస్ పార్టీ వద్దు, ఎమ్మెల్యేలు దందాలు చేసిరు, ఎమ్మెల్యేలు మా ఊరికి రాలేదు గెలిచిన కాంచెల్లి, ఎమ్మెల్యేలు మమ్మల్ని కలవలేదు, ఎమ్మెల్యేలు మాకేం పని చేయలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. అదే అర్బన్లో బీఆర్ఎస్ పార్టీకి చాలా సీట్లు వచ్చినాయి, రూరల్లో పల్లెటూరుకి సంబంధించినటువంటి ప్రాంతంలో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదు. రూరల్ మొత్తం కూడా ఎమ్మెల్యే సీట్లు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది 2023లో. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెడితే అధికారంలోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ దాదాపు 65% కనబడుతున్నది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పైన జనాలు చాలా పాజిటివ్గా ఉన్నారు. అదే గ్రామంలో ఉన్నటువంటి జనాలు కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఆ రోజు రేవంత్ అన్న 2022 ఎండింగ్లో సర్వే చేయించినప్పుడు కూడా గ్రామంలో కాంగ్రెస్కి మంచి పట్టున్నది, జనాలు బీఆర్ఎస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు, సో కాంగ్రెస్ పైనే ఎక్కువ పాజిటివ్ ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది, కొంచెం గట్టిగా ఫైట్ చేస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చెప్పి ఆ రోజు సర్వేలు వచ్చినాయి. ఈ రోజు రేవంత్ అన్న సర్వే చేపిస్తే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలలో కాంగ్రెస్ ఖతమయ్యేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత సర్వే రిపోర్ట్లో వస్తున్నటువంటి అంశమట.